అసలు ఈ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ అనేవి ఏంటి మేడం? ప్రీ మ్యారిటల్ అగ్రీమెంట్స్ అంటే వీటిని ప్రీ నప్టియల్ అగ్రీమెంట్స్ అని కూడా అంటాం. ఏంటంటే ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు యూజువల్‌గా ప్రాసెస్ ఏంటి, ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అనుకుందాం సపోజ్. ఫస్ట్ పెళ్లి చూపులు అవుతాయి. అంటే వాళ్ళు వీళ్ళు అది ఫస్ట్ మనం బేసిక్‌గా చూసేదేంటి, జాతకాలు అవన్నీ చూసుకుంటారు. జాతకాలు కుదిరినియి అంటే ఆ తర్వాత పెళ్లి అహెడ్ అవన్నీ పోతాయి. ఆహ్, ఇంకా ఓపెన్‌గా మాట్లాడాలంటే కట్నాలు అవి అంటే ఏమేమి గిఫ్ట్స్ ఇస్తారో ఏదో రూపంగా అవన్నీ క్లియర్‌గా మాట్లాడుకుంటారు. ఇన్ని మాట్లాడుకుంటారు కానీ, పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి అంటే ఎగ్జాంపుల్ ఫైనాన్సెస్ ఎట్లా డివైడ్ జేసుకోవాలి? ఏదో డబ్బులు, ప్రాపర్టీ అలాంటివి ఏమైనా ఉంటే ఎట్లా డివైడ్ జేసుకోవాలి ఇద్దరి మధ్యలో? ఆస్తులు గానీ, లేతే వచ్చిన జీతంలో ఎవరు ఎంత తీసుకోవడము, ఎక్కడుండడము అలాంటివి ఏవైనా ఉన్నాయి దాన్ని బట్టి అగ్రీమెంట్ అనేది ఏం చేసుకోరు. ఓకే. సో, దీనికేంటంటే ఈ అగ్రీమెంట్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాము అడ్వకేట్స్ అందరూ ఎందుకు చేస్తున్నామంటే, రేపొద్దున సెపరేషన్ టైమ్‌లో అంతా మంచి ఉంటే పర్లేదు. కానీ ఒకవేళ దేవుడి దయ వల్ల అంతా మంచిగుండాలని అనుకుంటున్నాను. లేదు ఒకవేళ ఏదైనా బ్యాడ్ జరిగి ఇద్దరు సెపరేట్ అయ్యే ఛాన్సెస్ వస్తే మాత్రం ఈ అగ్రీమెంట్ అనేది పనికొస్తది. హ్మ్. బట్ ఆ అగ్రీమెంట్ ఏందంటే ప్రాపర్‌గా డ్రాఫ్ట్ అయ్యి ఉండాలి. ఒక అడ్వకేట్స్ చేసి ఉండాలి. ప్రాపర్ ఫార్మాట్‌లో ఉండాలి. అది అంటే లీగల్‌గా అది యాక్చువల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. కానీ ఈ అగ్రీమెంట్స్ ఏందంటే సెపరేషన్ టైమ్‌లో యూజ్ అవుతది. ఎందుకంటే మీరు దాంట్లో క్లియర్‌గా రాసుకుంటారు. ఎవరు ఎంత ఇచ్చిండ్రు అండ్ ఫైనాన్సెస్ ఎంతుంది, ఎంత సాలరీ ఉంది ఇయన్నీ గూడా ఉంటాయి. దాంట్లో ఏందంటే తర్వాత అగ్రీమెంట్‌లో అన్ని డీటెయిల్స్ రాసుకున్న తర్వాత మీరు దాన్ని మార్చలేరు. కొంతమంది వైఫ్స్ ఏం చేస్తారంటే కావాలని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇయ్యడం అలాంటివి చేస్తారు. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈ అగ్రీమెంట్‌లో ఆల్రెడీ తను సంతకం పెట్టుంటది కాబట్టి తనే ఒప్పుకొని ఉంటది కాబట్టి అగ్రీమెంట్‌లో. రేపొద్దున ఏదైనా అబద్ధం చెప్పినా గూడా లేదండి ఈ అగ్రీమెంట్‌లో ఒప్పుకున్నారు అని చెప్పి చూపియొచ్చు. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్‌లో ఏందంటే ఈ ప్రీ నప్టియల్ అగ్రీమెంట్స్, ప్రీ మ్యారిటల్ అగ్రీమెంట్స్ ఏవి గూడా పనిచేస్తాయి. సో, ఈ మధ్య మనం చూస్తున్నాం ఏందంటే లాస్ట్ డికేడ్ అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు గూడా డివోర్సెస్ కేసెస్ చాలా పెరిగిపోయినాయి మీరు గమనిస్తే. అంటే ముందు డివోర్స్ అంటే ఒక టాబూ లాగా ఉండేది. అంటే భయపడేవాళ్ళు డివోర్స్ అంటే అమ్మో! తీసుకోవడం చాలా కష్టం అని. బట్ ఇప్పుడు డివోర్స్ ఏందంటే చిన్న చిన్న రీజన్స్ తీసుకోవాలన్నారు. విచ్ ఐ డోంట్ ఎంకరేజ్. కానీ జరిగే విషయాలు చెప్తున్నాను. చిన్న చిన్న వాటికి కూడా చాలా మంది డివోర్స్ తీసుకుంటున్నారు. అండ్ ఎక్కువ సఫర్ అయ్యేది మాత్రం హస్బెండ్సే. ఓపెన్‌గా మాట్లాడుకున్నాము అంటే మాత్రం ఎక్కువ సఫర్ అయ్యేది హస్బెండ్స్. ఎందుకంటే 50% ప్రాపర్టీ అడగడము, మెయింటెనెన్స్‌లో సగం జీతాలు అడగడము, ఇవి కాకుండా 498 కేసెస్ వేయడము, అమ్మ, నాన్న, రిలేటివ్స్ అందరి మీద వేయడం ఇట్లా రకరకాలుగా ఆడవాళ్ళు టార్చర్ పెడుతున్నారు హస్బెండ్స్‌ని. అండ్ బాధితులు ఉంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ వైఫ్స్ కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే హస్బెండ్స్ ముందు అబద్ధాలు చెప్పి చేసుకోవడము, చీట్ చేసి చేసుకోవడము. అంటే 30,000 సంపాదించేటోడు నాకు 50,000 అని చెప్పి అట్లా చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో, ఇవన్నీ గూడా అవాయిడ్ చేయడానికి ఏందంటే, ఈ ప్రీ నప్టియల్ అగ్రీమెంట్ అనేది పనికొస్తది. ఆ అగ్రీమెంట్ తీసుకెళ్ళి మీరు కోర్ట్‌లో ఏస్తే పని చేస్తదని నేను అనట్లేదు. బట్ ఇది మీకు సెపరేషన్ టైమ్‌లో యూజ్‌ఫుల్ డాక్యుమెంట్ అయితే పక్కా అయితది. సో, అందరూ గూడా అంటే కొంతమంది ఏందంటే, ఇది రకరకాలుగా నేను చెప్పింది కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ యాస్ అడ్వకేట్ నేనిప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళు చూసి, ఇప్పుడు అయ్యే కేసెస్ అన్నీ చూసి మాత్రం ఇది తప్పు కాదు అని నా ఫీలింగ్. ఎందుకు అంటే అవసరమయ్యేది ఇది. యూజ్ అయ్యేది. ఇందులో నష్టం అయితే ఏం లేదు గదా! నష్టం ఏమవుతది? ఏం అయ్యే ఛాన్సెస్ గూడా లేవు. లాభం తప్ప ఇందులో నష్టం లేదు కాబట్టి ఇది నేను సజెస్ట్ చేస్తా హ్మ్. వచ్చినాను. యూజ్‌ఫుల్ అని మీరంటున్నారు గానీ, మన ఇండియన్స్ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ పెళ్ళికి ముందు అగ్రీమెంట్ ఏంటి దరిద్రం అనుకున్నట్టు చెప్తూ ఉంటారు. నమ్మకం ఎందుకు? లేదా? యెస్. ఇది నా మాత్రం నమ్మకం లేదా? పెళ్ళికి ముందు అగ్రీమెంట్స్ ఏంటి? అన్నీ రాతపూర్వకంగా రాసుకోవడం ఏంటి? పేపర్స్‌లో పెట్టడం ఏంటి? పెళ్లి అనేది ట్రస్ట్‌తోని స్టార్ట్ కావాలి. అంటే నమ్మకంతో స్టార్ట్ అయ్యే రిలేషన్‌షిప్. దానికి అగ్రీమెంట్స్ అవన్నీ ఏందని ఇట్లా రకరకాల ట్రోల్స్ ఉంటాయి. రకరకాల కమెంట్స్ ఉంటాయి. ఐ నో థట్. బట్ స్టిల్ నేనేం చెప్తున్నా అంటే దీంట్లో మనం డివైడ్ చేసి చూసుకుందాం. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ డివైడ్ చేసి చూస్తే ఏంటంటే డిసడ్వాంటేజెస్ లేవు. అడ్వాంటేజెసే ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇట్లా మాట్లాడుకోవడానికే. అయ్యో! నమ్మకమా? ఎందుకండి నమ్మకం ఉండనియండి. నా నమ్మకంకి దీనికి సంబంధం లేదు. అగ్రీమెంట్ రాసుకుంటే నమ్మకం తక్కువ కాదు, ఎక్కువ కాదు గదా! అంటే ఎట్లుంటదంటే మేడం, ఎప్పుడో విడిపోతామని తెలిసి ఇప్పుడే అగ్రీమెంట్ చేసుకోవడం ఏంటి అన్నట్టు ఇది ఉంటుంది. ఓన్లీ విడిపోవడానికి మాత్రమే నేను చెప్పట్లేదు. అగ్రీమెంట్ జస్ట్ సెపరేషన్ యూజ్ అవుతది నేను ఒప్పుకుంటా. కానీ దాన్ని మాత్రమే కాదు. రేపు అందరూ కూడా డివోర్స్ వరకి వెళ్ళాలని లేదు. చిన్న చిన్న తగాదాలైతాయి. పంచాయతీలో కూర్చోవచ్చు. లేదా వైఫ్ అండ్ హస్బెండ్ లేదు నేను ఇది అనలేదు అని అనొచ్చు రేపొద్దున. అప్పుడే అగ్రీమెంట్ చూపియొచ్చు కదా! నేను ప్రతిసారి సెపరేషన్ కోసం అంటలేను. ఇంకోటేందంటే అగ్రీమెంట్ రాసుకోపోని, సంతకాలు పెట్టకుండా అదంతా పక్కకి పెట్టండి. అట్‌లీస్ట్ ఓరల్‌గా అంటే మాట్లాడుకుంటారు కదా! పెళ్ళికి ముందైతే మాట్లాడుకుంటారు.
మాట్లాడుకున్నప్పుడు ఇది ఒకటి ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు కదా. అగ్రిమెంట్ ఒక ప్లానింగ్ లాగా అనుకోవచ్చు కదా. అరే నీ శాలరీ దీనికి యూజ్ చేద్దాము, నా శాలరీ సేవింగ్కి పెడదాము, ఈ మనీతో నీ ప్రాపర్టీ కొందాము, నీకు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకు అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పేసి అలా క్లియర్గా రాసుకుంటాం. బట్ ఓరల్ కూడా చెప్పుకోవచ్చు కదా. అది యూస్ఫుల్లే కదా. రేపు మార్నింగ్ అంటే రేపు పొద్దున్న ఏ టెన్షన్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో అట్లీస్ట్ ఓరల్గా అయితే మీ డ్యూటీస్ అనేది డివైడ్ చేసుకోవడానికి ఒక ప్లానింగ్ లాగా తీసుకోవచ్చు కదా. సో నేను అగ్రిమెంట్ అయితే జస్ట్ ప్లానింగ్ ఫర్ ద లైఫ్, ఫర్ ద ఫ్యూచర్ అంట. అదేదో భయపడి చేసేది కాదు. ఎన్నో ప్లాన్స్ చేస్తాం మనము. ఇన్సూరెన్స్కి ప్లాన్ చేస్తాము, డెత్ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్, ఎన్నో ప్లానింగ్ జరుగుతుంటాయి. అందులో ఇది ఒక ప్లానింగ్ అనుకోవచ్చు కదా. ఏ ప్రాబ్లమ్స్ రేపు ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఎన్నో జరుగుతాయి. రేపు ఫ్యూచర్లో జరగకుండా చెడు జరగద్దనే కదా ఈరోజు మనం ప్లాన్ చేసుకునేది. సో ప్లానింగ్ లాగా చూడండి దాన్ని. అంటే అప్పుడెప్పుడో చచ్చిపోతామని ఇప్పుడే చచ్చిపోవడం ఏంటి అన్నట్టు సో మీరు ఇన్సూరెన్స్ చేయరా? ఓకే, మీ పాయింట్కి వద్దాము. ఇప్పుడు ఎప్పుడో చచ్చిపోతాని చెప్పేసి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ చేయకుండా ఉంటారా? చేస్తారు. బట్ ఎందుకు చేస్తారు మన చెప్పండి. ఇండియన్స్ నేను అడిగే క్వశ్చన్ చెప్పండి. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తారు? చనిపోయినప్పుడు డబ్బులు రావాలని చెప్పి. మీ ఫ్యామిలీకి ప్రాబ్లం రావద్దు ప్లానే కదా, ప్రీ ప్లానింగ్ కదా. ఇది కూడా ప్రీ ప్లానింగ్ లానే చూడండి. రేపు పొద్దున అయ్యా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి మీరు చేసుకునే ప్లానింగ్ లాగా చూడండి. ఒక ప్లాన్ లాగా అగ్రిమెంట్ చేసుకోండి. ఓకే.